దేవుడు కలిగినప్పుడు దేవుడు తప్పిస్తూ ఉంటాడు. శ్రమలైనా బాధలైనా కష్టాలైనా తప్పించేవాడు. ఎందుకంటే ఆయన కలిగిన మనం ఆయన తెలుసుకున్న మనము దేవుడు గొప్పవాడు, సర్వసృష్టికర్త, ఇల్లులను ఏర్పాటు చేసుకున్నవాడు, ఆయన సమస్తము తెలిపిన వాడు. దానికి ప్రవేశం దేవి లేదు. ఎన్ని శ్రమలు వెళ్తున్నావా సంతోషాన్ని చూస్తున్నాడు. ఈ వేదన స్మరిస్తున్నాడు. అది దాటి ఎందుకు ఆయన ఎల్లప్పుడూ కేవలం సమర్పిస్తున్నాడు అంటే ఇలా ఎందుకంటే దానికి మహారాజు ఎందుకంటే మహారాజు కూడా అనేకమైన శ్రమలు వచ్చాయి, అనేకమైన కష్టాలు, అనేకమైన బాధలు. ఎందుకంటే తన శత్రులు సౌర్యం తరుగుతూ ఉన్నాడు. సౌరు రాజు ఏం చేస్తున్నాడు? తరుగుతూ ఉన్నాడు. తరుగుతుంటే ఇక్కడ ఏంటంటే ఆకీసు రాజు ఉన్నాడు. గాతు రాజు అయినా ఆకీసు రాజు తప్పించుకో ఆయన దగ్గర చిక్కులో పడ్డాడు. ఎలాగంటే ఒకటి తప్పిపోయేసరికి ఇంకొకటి వచ్చి పడినట్లుగా. అవునా కాదా? ఒకటి మనం తప్పించుకున్నాం అనుకోండి, నాయన ఈ యొక్క వేదన, ఈ బాధల నుంచి, శ్రమల నుంచి బయటపడ్డాను అనేసరికి ఇంకోటి ఏమైంది? ఇంకోటి వచ్చి పడినట్లుగా. అలాగే దావీదు మారు ఏంటంటే సౌలు తరుముతా ఉంటే సౌలు రాజు తప్పించుకుని వచ్చి ఎక్కడ? వాళ్ళ యొక్క గాతు రాజుల ఆకీష్ చేతిలో పడ్డాడు. ఆకీష్ చేతిలో పడ్డప్పుడు ఏ విధంగా తప్పించుకోవాలి? నా శత్రువు దగ్గరికి నేను వచ్చానే, ఇరుకులో పడ్డానే, నాకు ఏ విధంగా నన్ను ఎవరు తప్పిస్తారు, ఎవరు నన్ను విడిపిస్తారు, ఏ విధంగా నేను రక్షించుకోవాలి? మనకు కూడా ఎన్నో అపాయాల నుంచి మనం దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటాం. తండ్రి, నేను ఈ శ్రమల నుంచి ఎలా బయటపడాలి, ఈ కష్టాల నుంచి ఎలా బయటపడాలని మనం ఏ విధంగా ప్రార్థిస్తామో, దావీదుకి ఇప్పుడు ఏ విధంగా ఉందంటే, నేను ఎలా తప్పించుకుంటాను? నా శత్రువైన రాజులో నేను పడ్డాను, నేను ఏ విధంగా తప్పించుకుంటానని చెప్తే ఆయన ఒక ఉపాయం పన్నాడు. చూద్దాం, చూడండి. చూద్దాం ప్రియులారా, ఇర్మియా గ్రంథం చూడండి. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయము 23-24 చూడండి. 9వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 9:24. సరే, రాజుల గ్రంథం అండి. రాజుల గ్రంథం మొదటి రాజుల గ్రంథం కూడా చూడండి. రెండవ రాజుల గ్రంథం చూడండి. ఆకీషు రాజు మొదటి రాజుల గ్రంథం తీశారా?
అయితే తప్పించుకొని పోయి గాతు రాజు చేతికి దొరికాడు. దొరికిన తర్వాత ఏం దొరుకుతుందంటే గాతు రాజు ఆయన పట్టుకొని తీసుకెళ్తారు. రాజు దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు ఏ విధంగా ఆయన బయటపడాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. పిల్లలు, ఏ విధంగా నేను బయటపడగలుగుతాను? ఒక రాజుకి, నా శత్రువుకి నేను దొరికానే, నా శత్రువు నన్ను ఎంటాడుతూ ఉన్నాడే, నన్ను పట్టుకొని ఆయన కాడికి తీసుకొచ్చారు, ఏ విధంగా నేను తప్పించుకోగలుగుతాను, ఏ విధంగా నేను నేను విడిపించుకోగలుగుతాను అంటే మొదటి సమూయేలు గ్రంథం చూడండి. మొదటి సమూయేలు గ్రంథం 21వ అధ్యాయము 10 నుంచి చూడండి. ఆ దినముననే లేచి పారిపోయి ఆకీషు వద్దకు వచ్చెను. ఆకీషు సేవకులు, ఈ దావీదు ఆ దేశపు రాజు కాడా, గాన ప్రతిగానము చేయొచ్చు, సౌలు వేల కొలది హతము చేసిననియు, దావీదు 10,000 కొలది హతము చేసిననియు పాడిన పాటలు ఇతను గూర్చినవే కదా అని మాటలాడగా, దావీదు ఈ మాటలు మనసులో ఉంచుకొని ఆకీషునకు భయపడ్డాడు. ఏంటంటే, నేను ఆడ శత్రువులు గాదు గొలియాతుని చంపాడు. అక్కడ శత్రువులు, ఆయన గాదు రాజు కాబట్టి ఆ గొలియాతుని చంపాడు. అక్కడ చంపి అప్పుడు దావీదు మహారాజు ఎలా హెచ్చించబడ్డాడు. ఇప్పుడు అదే రాజుకి ఇక్కడ దావీదు మహారాజు దొరికినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఆయన దగ్గరికి పట్టుకొచ్చినప్పుడు నేను ఏమంటున్నాడు, కిందకి చదవండి, అలాగే పిచ్చివారి వలె 14 చదవండి. వారి వద్ద నటించుచు గీతలు గీయచ్చు నుండెను. అతడు పిచ్చి చేష్టాలు చేస్తూ వచ్చెను. వీరు సూచితురు కదా, ఇలాంటి వాడిని పిచ్చివాడిని ఎందుకు తీసుకొచ్చారు, ఎందుకు నా యుద్ధకు తీసుకొచ్చారు, నా అంతపురం రావటానికి కూడా అధికారం ఉందా అలాంటి వాడికి అని చెప్పి ఏమన్నాడు, ఈ పిచ్చివాడితో నాకేం పని, ఎందుకు తీసుకొచ్చారు అతన్ని, ఎందుకు నా దగ్గర తీసుకొచ్చారని చెప్పి. ఎందుకంటే ఆడ అపాయంలో ఉపాయంతో తప్పించుకోవాలి. అపాయాలు మనకు వచ్చినప్పుడు ఉపాయంతో తప్పించుకున్నటువంటి జ్ఞానం కలిగి ఉండాలి. దేవుడు ఏ విధంగా దావీదు మహారాజును తప్పించాలి అంటే ఏ విధంగా అతడు ఆలోచించి తప్పించుకోవటానికి కలిగిన యొక్క ఉపాయం దేవుడు, ఎందుకంటే అందుకోసం ఆ యొక్క కీర్తన రాయించాడు. ఎందుకంటే శత్రువుల నుంచి తప్పించినందుకు దేవుడికి నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నతించేదను, ఆయన కీర్తి ఎప్పుడు నా నోట ఉండును అని దావీదు మహారాజు ఆ యొక్క భయంకరమైనటువంటి ఆ శత్రువుల నుంచి తప్పించుకున్నప్పుడు రాసినటువంటి కీర్తన ఈ యొక్క 34వ కీర్తన. ఆ కీర్తన అలా తప్పించుకున్నట్టు రాయించినప్పుడు దావీదు మహారాజు ఎక్కడ భయపడలేదు ప్రియులారా, ఎక్కడ భయపడలేదు. ఎందుకంటే ఆయనకు తెలుసు, ఎందుకంటే దేవుడు ఆయన పక్షంలో ఉన్నవాడు. ఎప్పుడైనా సాతానుడు కొంచెం ఉంటాడు, సాతానుడు సంహరించాలని చూస్తాడు, సాతానుడు ఎప్పుడు మనల్ని ఎంటాడుతూ ఉంటాడు. కానీ మనం భయపడకూడదు, ఎందుకంటే దేవుడు మన పక్షంలో ఉన్నవాడు. ఎవరు? అధికులు గొప్పవాడు, గొప్ప శక్తిమంతుడు. అలాంటి దేవుడు మన పక్షాన ఉన్నవాడు. అందుకోసం ఈ లోకంలో దేనికి మనం భయపడకూడదు, ఎందుకంటే మన పక్షాన ఉన్నవాడు గొప్పవాడు. అదే చూడండి 34:7 కూడా చదవండి. అందులోనే 34వ కీర్తన 7వ వచనం చదవండి. యెహోవాయందు భయభక్తులు గలవారు చుట్టూ కావలి ఉండి వారిని రక్షిస్తూ ఉంటది. ఎందుకంటే దేవుడు కలిగినటువంటి సేవకులకు, దేవుడు కలిగినటువంటి దేవుని ఎరిగినటువంటి బిడ్డలకు ఎప్పుడు ఏముంటది, ఆయన దూత కావలుగా ఉంటుందంట. ఎప్పుడు మనం ఎప్పుడు ఏమి చేయలేరు, ఎందుకంటే దేవుడి యందు మనం ఎప్పుడు విశ్వాసము కలిగి భయంతో భక్తితో ఉన్నావో ఏది నిన్ను ఏమీ చేయలేదు. ఎందుకంటే ఆయన దూత కావలుగా ఉండి నడిపిస్తూ ఉంటుంది మనల్ని. ఎక్కడ మనం భయపడదు, ఎందుకంటే ఆయన దూత చూడండి. యాకోబు ఆదికాండం కూడా 32వ అధ్యాయం చూడండి. ఆదికాండం 32వ అధ్యాయం 1-2 వచనంలో యాకోబు గారి గురించి, యాకోబు తన త్రోవలో వెలుచుండగా దేవదూతలు అతన్ని ఎదుర్కొనిరి. యాకోబు వారిని చూచి దేవుని సేన
దేవుడి యొక్క సేన ఎందుకు? మనల్ని రక్షించడానికి. దేవుడి సేన ఏంటంటే దేవదూతలు మనల్ని రక్షించడానికి, తన పిల్లలైన వారిని రక్షించడానికి, ఎప్పుడు మనకు తోడగలటానికి, మనల్ని రక్షించడానికి. ఏ అపాయాలు ఉన్నా, ఏ యొక్క ఆపదలు ఉన్నా, కష్టాలు ఉన్నా, శ్రమల్లో ఉన్నా, వేదనలో ఉన్నా తప్పించడానికి దేవుడు ఏంటంట తన దూతలకు ఆజ్ఞ ఇస్తూ ఉంటాడు. మనం ఎలాంటి భయంకరమైన పరిస్థితులు ఉన్నా మరి దావీదుకు తోడై ఉండి ఆ యొక్క రాజుకి భయపడకుండా కూడా మరి తప్పించబడ్డాడంటే ఎందుకు కారణం? దేవుని యొక్క దూతలు కావలుగా ఉండి ఎలా తప్పించాలా, ఏ విధంగానే మనల్ని ఎప్పుడు వెంటాడుతూ ఉంటాయంట ప్రియులారా. ఎందుకంటే దేవుణ్ణి కలిగి ఉన్నప్పుడు ఎలా ఉండాలి? మనం ఆయన ఎందుకు విశ్వాసం కలిగి ఉండాలి, నిరీక్షణ కలిగి ఉండాలి. మనం ఈ లోక మాలిన్యం అంటకుండా మనం ఉండాలి. ఎంతో భక్తితో విశ్వాసంతో ఉన్నప్పుడే జరుగుతూ ఉంటాయి కార్యాలు. కానీ మనం అయిష్టంగా ఉండకూడదు. దేవుడికి ఇష్టముగా ఉండే రీతిలో ఉండాలి. మనం ఎప్పుడు ఆయనకి ఇష్టంగా ఉండాలి తప్ప ఎప్పుడు మనం అయిష్టంగా మన ఇష్టానుసారంగా జీవించకూడదు. దేవుడి ఇష్టాన్ని నెరవేర్చే వారిగా ఉండాలి. దేవుడికి ఇష్టానికి లోబడే వారిగా ఉండాలి. ఆయన మాటల ప్రకారంగా మనం జీవించే వారిగా ఉండాలి తప్ప మన ఇష్టానుసారంగా మనం ఉండకూడదు. ఎందుకంటే అదే 2వ రాజుల గ్రంథం కూడా ఎలిషా అంటున్నాడు చూడండి. 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 17వ వచనంలో దూతలు, ఎందుకంటే ఎప్పుడు మనకి దూతలు కావలిగా ఉండి నడిపిస్తూ ఉంటాయి. అతని సేవకుల్లో ఒకడు, రాజువైన నా ఏలినవాడా, ఇశ్రాయేల్ రాజు పక్షమున ఎవరు లేరు కానీ ఎలీషా 17 2 రాజులు 6:17 తెలియజేయను. అందుకు రాజు నీ మనుషులను పంపి అతనున్న చోటు చూసి రమ్ము అని సెలవీయగా వర్తమానము వచ్చెను. గుర్రములను, రథములను సైన్యములు ఇచ్చి పంపించాడా. నలు దిశల పట్టణము చుట్టివేసిరి. పెందల కన్నా లేచి బయటికి వచ్చినప్పుడు కనబడెను. అప్పుడు పనివాడు, అయ్యో నా ఏలినవాడా, మనం ఏమి చేయుదము ఆ దైవజనునితో అనగా, అతడు భయపడవద్దు, మన పక్షమున ఉన్నవాడు ఎలాంటి వారు? వారి కంటే అధికులు. చాలు వీరు చూసినట్టు వీడి కళ్ళు తెరుము యెహోవా అనేసరికి అప్పుడు వాళ్ళ చుట్టూరు ఏమున్నాయి? అగ్ని రథాలు, అగ్ని గుర్రాలు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే దేవుడి యొక్క కాపుదల ఉంటుంది. దేవుడి యొక్క దూతలు మనకు తోడై ఉంటాయి. ఎందుకంటే దేవుడు చెప్పిన మాటలు చూద్దాం చూడండి. దేవుడు కూడా ఎందుకు చెప్పాడంటే, ఎబ్రీయులకు రాసిన పత్రికలో ఒక మాట అంటాడు చూడండి. ఎబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో ఒక మాట అంటాడు. ఎందుకంటే సేవకులు 1:14 ఈరందరూ రక్షణ అనే స్వాస్థ్యము పొందబో వారికి పరిచారము చేయుటకు పంపబడిన సేవకులైన ఆత్మలు. ఎవరు? దేవదూతలు. మనకెప్పుడు పరిచారం చేయుటకు ఎప్పుడు ఉంటాయి. ఎందుకంటే దేవుడు ఎప్పుడు పంపిస్తూ ఉంటాడు. ఎప్పుడు మనతో ఉండటానికి దేవుడు ఎందుకంటే ఏర్పాటు చేసుకున్నటువంటి సైన్యము, ఏర్పాటు చేసుకున్నటువంటి దూతలు మనకెప్పుడు తోడుగా ఉంటాయి. మనల్ని తప్పిస్తూ ఉంటాయి. అపాయం నుంచి మనం చేసే పనుల నుంచి మనకి ఏ అపాయం రాకుండా మనల్ని తప్పించడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాయంట. ఆత్మలు అన్నాడు. అందుకోసమే ఆత్మలు. మరి మనం రక్షించడానికి దేవుడు ఏర్పాటు చేసినటువంటి దూతలు. మరి మనం ఆయన ఏర్పాటు చేసినటువంటి పిల్లలుగా మనము ఆయన మాట వినేవారిగా ఉండాలి. ఆయన ఇష్టాన్ని నెరవేర్చేవారిగా ఉండాలి. ఉన్నప్పుడు దేవుడు మనల్ని తప్పిస్తూ ఉంటాడు. ఎటువంటి అపాయాలు వచ్చినా, ఎటువంటి కష్టాలు వచ్చినా, ఎటువంటి శ్రమలు వచ్చినా, ఎటువంటి బాధలు వచ్చినా, ఎన్ని వచ్చినా కూడా ఆయన తప్పిస్తూ ఉంటాడు. మరి అలా తప్పించేటప్పుడు నేను ఏ విధంగా ఆయనకు నమ్మకం కలిగే వారిగా ఉండాలి, ఆయనకి ఇష్టముగా ఉండాలి, ఆయనకి లోబడే వారిగా ఉండాలి, ఆయన వాక్యానుసారంగా జీవించే వారిగా ఉండాలి, ఆయన ప్రార్థించే వారిగా, స్తుతించే వారిగా, ఆయనకి నమ్మకస్తులుగా మనం ఉన్నట్లయితే దేవుడు మనల్ని తప్పిస్తూ ఉంటాడు. అదే అంటాడు 15 కూడా చదవండి. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొరలు ఎగ్గి ఉన్నవి. యెహోవా దృష్టి ఎవరి మీద ఉంది? నీతిమంతుల మీద. నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొరలు ఎగ్గి ఉన్నవి. ఎందుకంటే నీతి, న్యాయము, యథార్థత ఇవన్నీ దేవుడిచ్చేటువంటి లేఖనాలు మనం చదువుతూ ఉన్నాం.
మరి మనం కూడా ఎలా ఉండాలి? నీతి న్యాయముగా యథార్థముగా దేవుని కలిగి ఉన్న మనము చాలా జాగ్రత్తగా మనం ఉండేటట్టుగా ఉండాలి. జాగ్రత్తగా మనం ఉండాలి. జాగ్రత్తగా ఉంటేనే దేవుడు ఆ యొక్క మన పక్షాన ఆయన దూతల నుంచి తప్పిస్తూ ఉంటాడు. ఎన్ని కష్టాల్లో ఉన్న శ్రమల్లో ఉన్న తప్పిస్తూ ఉంటాడు. కాబట్టి మనం ఎంతో జాగ్రత్తగా మనం ఉండాలి ప్రియులారా. అలా జాగ్రత్తగా ఉంటేనే దేవుడు తప్పిస్తూ ఉంటాడు. చూద్దాం కీర్తన గ్రంథం 145 కూడా చూడండి. కీర్తన గ్రంథం 145 15 ఏమంటున్నాడు? 145 15 వచనం. సర్వజీవుల కనులు నీ వైపు చూస్తూ ఉన్నాయి, తగిన కాలమందు నీ వారికి ఆహారం ఇస్తూ ఉంటాడు. దేవుడు ఏంటంట? సర్వజీవులు చూసిన వాటికన్నా బాధ ఉందా? నేను సంపాదించుకోలేదు, నాకు రేపు ఎట్లా తిండి, ఏ విధంగా నేను బ్రతకాలి, ఏ విధంగా జీవించాలని ఉంటుందా? దేవుడు మనకు కూడా అలాగే అన్నాడు. మీరు దేని గురించి మీరు అతిశయపడవద్దు, చింతించవద్దు, చింతాయావత్తు నా మీద వేయండి అని చెప్పిన మనం అనేకమైన చింతలతో ఉంటాం. అనేకమైన బాధలు, శ్రమలు, కష్టాలు వీటిలో మనం కూరుకొని పోతూ ఉంటాం. కానీ దేవుడు అంటూ ఉన్నాడు, నిన్ను చూడు, వాటి జంతువులకి, పశువులకి, వీటన్నిటికీ ఏ విధంగా దేవుడు ఆహారం ఇస్తున్నాడో, సింహాలకు కానీ వీటన్నిటికీ ఆయన ఇస్తున్నాడు. వాటి కోసం ఎరుస్తున్నాడు. తండ్రి నేను ఏ విధంగా ఈరోజు నాకు ఆహారం ఏంటంటే దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. కాబట్టి మనం కూడా దేవుడి వైపు చూడాలి. దేవుడి కొరకే మనం జీవించాలి. యెషయా గ్రంథంలో కూడా ఒక మాట చూడండి. 31 చూడండి. యెషయా గ్రంథం 31 అధ్యాయం 1 వచనంలో ఏమంటున్నాడు? ఇశ్రాయేలు దేవుణ్ణి, పరిశుద్ధ దేవుని లక్ష్య పెట్టకయు, ఆ యెహోవా వద్ద విచారింపకయు, సహాయము నిమిత్తము ఆధారము చేసుకొని రౌతుల బలాఢ్యులని వారిని ఆశ్రయించు వారికి శ్రమ. నీవు ఎవరిని ఆశ్రయిస్తున్నావు ఈ లోకంలో? ఎవరి వైపు నువ్వు చూస్తున్నావు? ఈ లోక మనుషుల వైపా, ఈ లోక ధనికుల వైపా, ఎవరి వైపు నువ్వు చూస్తున్నావు? ఏమంటున్నాడు? ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని లక్ష్య పెట్టకయు, యెహోవా యొద్ద విచారింపకయు, సహాయము నిమిత్తము. మన సహాయం ఎక్కడ ఇస్తుంది? దేవుడే మనకు సహాయం చేసేవాడు, దేవుడే మనల్ని ఆదరించేవాడు, పోషిస్తున్నవాడు, నడిపిస్తున్నవాడు, కాచి కాపాడే దేవుడు. మళ్ళీ ఎన్ని కష్టాలున్నా, శ్రమలున్నా వాటి నుంచి విడుదల చేసే దేవుడై ఉన్నాడు. నీ ఆపదలో, నీ శ్రమల్లో దేవుడికి మొరపెట్టాలి. మనం ఆయన వైపే మనం చూడాలి. మనం ఎవరి వైపు చూస్తున్నాం? మనం ఈ లోకం వైపు కాదు, ఈ లోక మనుషుల వైపు కాదని దేవుడి వైపు మనం చూడాలి. ఆయనే మనల్ని ఆదరిస్తున్నవాడు, పోషిస్తున్నవాడు, నడిపిస్తున్నవాడు. ఆయన తప్ప ఈ లోకంలో ఎవరు రక్షించేవారు లేరు, ఎవరు ఆదరించేవారు లేరు, ఎవరు మనల్ని పోషించేవారు లేరు. కానీ దేవుడే మనల్ని ఆదరించేవాడు, దేవుడే మనల్ని పోషిస్తున్నవాడు. కాబట్టి ఆయన వైపు మనం చూడాలి. యెహోవాను బట్టి అతిశయించాలి, గర్వపడాలి. మనకి దేవుడు ఏంటంటే, దేవుడు నన్ను ఆపద నుంచి తప్పించేవాడు, నన్ను ఆదరించేవాడు, నన్ను పోషిస్తున్న దేవుడు. ఇర్మీయా గ్రంథంలో ఒక మాట అంటాడు చూడండి. ఇర్మీయా గ్రంథం 9వ అధ్యాయము, ఇర్మీయా గ్రంథం 9వ అధ్యాయం 23-24 చదవండి. ఇర్మీయా గ్రంథం 9వ అధ్యాయము త్వరగా. జ్ఞాని తన జ్ఞానమును బట్టి, సూర్యుడు తన శౌర్యమును బట్టి సేవింపకూడదు. ఐశ్వర్యవంతుడు అతిశయించువాడు దేనిని బట్టి భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుతున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకుంటున్న బట్టి అతిశయింపవలను. అట్టి వాణి నేను ఆనందించువాడనై ఉన్నాను అంటున్నాడు. ఎట్టివానితో? మనకి ఈ భూమి దేవుని వైపు చూడాలి, పరిశీలన చేసుకోవాలి. మనం పరిశీలన చేసుకోవాలి. ఎవరు నన్ను రక్షించేవాడు, నన్ను తప్పిస్తున్నవాడు ఎవరు, నన్ను పోషిస్తున్నవాడు ఎవరు, నన్ను నడిపిస్తుంది ఎవరు, నా ప్రాణాన్ని కాపాడుతుంది ఎవరు అనేది మనం ఆలోచిస్తున్నామా? అదే అంటున్నాడు ఇక్కడ. ఏమంటున్నాడు? యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకుంటాను బట్టి అతిశయింపవలెను. అట్టి వాడిని నేను ఆనందిస్తానంటున్నాడు. మనం దేన్ని బట్టి అతిశయిస్తున్నాం, దేన్ని బట్టి గర్విస్తున్నాం, దేన్ని బట్టి మనం మన యొక్క అతిశయిస్తున్నాం? మనం దేన్ని బట్టి? నాకు ఇచ్చిన ధనాన్ని బట్టి, నాకు ఇచ్చిన ఐశ్వర్యాన్ని బట్టి, నాకు ఇచ్చినటువంటి ఈ లోకంలో ఆస్తులను బట్టి కాదు, దేన్ని బట్టి కాదు. కానీ దేవుడు మనకిస్తున్నటువంటి దేన్ని బట్టి అతిశయించమన్నాడు?
దేవుణ్ణి బట్టే, దేవా నీ దయ వల్ల నేను బ్రతుకున్నాను, నీ కృప నీ దయ నా పక్షాన నన్ను బ్రతికిస్తుంది ప్రభు, అందును బట్టి నేను నిన్ను అర్చిస్తున్నాను ప్రభు. నీవే నా దేవుడు, నీవే నా రక్షకుడు, నీవే నా పోషకుడు, నువ్వు తప్ప నాకు ఎవరు లేరు ప్రభు. నీ పరిశుద్ధాత్మను నాకు దయచే, నీ పరిశుద్ధాత్మ ద్వారా నన్ను నింపు ప్రభు. ఈ లోకం భయంకరం ఉంది, ఈ లోకం భయంకరమైన లోకంలో మనం ఉన్నాం. ఈ లోకము ఎప్పుడైనా ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియదు. నీవు ఉన్నప్పుడే జాగ్రత్తగా దేవుణ్ణి కలిగి జీవించాలి, దేవుడి వైపు చూడాలి. దేవుడే మనకు ఆధారం, దేవుడే మనకి సమస్తము జరిగించేవాడు ఆయనే. అందుకోసమే దావీదు మహారాజు ఏమంటున్నాడు, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, ఆయన కీర్తి నా నోట ఎప్పుడు ఆయన కీర్తి నా నోట. ఎందుకంటే ఆ భయంకరటువంటి పరిస్థితుల నుంచి, ఆ యొక్క భయంకరమైనటువంటి నేను మరణించవలసిన స్థితిలో నుంచి దేవుడు నన్ను తప్పించాడు. అందును బట్టి దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను, దేవుని స్తుతిస్తున్నాను. ఆయన ఎప్పుడు నేను ఆయన్ని గణపరుస్తూ ఉంటున్నాను, ఆయన్ని మయంపరుస్తూ ఉంటానని దేవుడి లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. కాబట్టి మనం ఎంతో జాగ్రత్తగా దేవుని ఎదగాలి. ఆయన ఎందు భయభక్తులు ఉంచు వారికి ఏమీ పదవలేదన్నాడు. ఏమీ పదవై ఉండదు. ఆయన ఎందు భయభక్తులు గల వారి ఏ మేలు పదవై ఉండదు. ఏదైనా చేయగలుగుతాడు దేవుడు. మనం ఎందుకంటే మనం ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి, ఆయన యందు విశ్వాసంతో ఉండాలి, ఆయన్ని కలిగి మనం జీవించాలి. అలా జీవించినప్పుడే దేవుడు మనల్ని ఇచ్చిస్తూ ఉంటాడు, దేవుడు మనల్ని తప్పిస్తూ ఉంటాడు, దేవుడు మనల్ని ఆదరిస్తూ ఉంటాడు, పోషిస్తూ ఉంటాడు. ప్రియులారా, అలాంటి జీవము కలిగిన దేవుడు మనకి ఉన్నాడు. ఇర్మీయా గ్రంథం 17:7 చూడండి. ఇర్మీయా గ్రంథం 17వ అధ్యాయము 7వ వచనంలో ఒక మాట చూడండి, ఏమంటున్నాడు? ఇర్మీయా గ్రంథం 17వ అధ్యాయము 17:7 యెహోవాను నమ్ముకునివాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉంటాడు. ఏమంటున్నాడు? ఆయన్ని నమ్ముకున్నవాడు ధన్యుడు, ఆయన్ని ఆశ్రయించేవాడు ధన్యుడు. చూడు, ఆయన తప్పిస్తూ ఉంటాడు, ఎందుకంటే ఆయనే మనల్ని రక్షించేవాడు. కాబట్టి ఈ యొక్క రాత్రి కాల సమయంలో ఆ యొక్క జీవము కలిగిన దేవుణ్ణి మనం కలిగి ఉండాలి. ఆయనే మనల్ని రక్షించేవాడు, పోషించేవాడు, నడిపించేవాడు, ఆదరించేవాడు. ఈ లోకంలో మనం జీవిస్తున్నామంటే కేవలం ఆయన కృప, ఆయన దయ, ఆయన ప్రేమను బట్టి మనం జీవించగలుగుతూ ఉన్నాం. మనము ఏదో ఈ లోకానుసారము, ఈ లోకంలో నీవు నేను ఎలా జీవిస్తున్నామో మనం జాగ్రత్తగా జీవించాలి. ఈ లోకము గతించిపోయేది. ఈ లోకము, నీవు నేను ఎప్పుడైనా ఈ లోకాన్ని విడవలసిన వారమే. మనం ఈ లోకాన్ని విడవకముందే జాగ్రత్తగా మనం బ్రతకాలి, జాగ్రత్తగా జీవించాలి. ఆయన లేఖనాలు హెచ్చరిస్తూ ఉన్నాయి, జాగ్రత్తగా మనం జీవించాలి ప్రియులారా. కాబట్టి ఈ యొక్క రాత్రి కాల సమయంలో దేవుడు నన్ను తెలియజేస్తా ఉన్నాడు, మీకు నాకు. ఏ విధంగా దేవుడు, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, ఆయనను నిత్యము ఆయన్ని కీర్తించెదను. నిత్యం మనం కీర్తించేవారిగా, ఆయన గలసెచ్చేవారిగా, ఆయన్ని మయంపరిచేవారిగా ఉంటూ ఉన్నామా? నేను ఏ విధంగా ఉన్నాం ఈ లోకంలో? ఈ లోకం భయంకరంగా ఉంది. ఈ లోకం ఏ విధంగా ఉందో మనకు తెలుసు. ఈ భయంకరమైన లోకంలో ఉంటున్న నీవు నేను ఈ లోక మాలిన్యం అంటుకోవడం, ఈ లోక చెడు, ఈ లోక పాపము, ఈ లోకంలో ఈ లోకాన్ని వైపు చూడక మనం దేవుడి వైపు చూడాలి. గురి కలిగి మనం ఆయన వైపు చూసినట్లయితే దేవుడు మనల్ని ఈ యొక్క లోకంలో నుంచి తప్పిస్తూ ఉంటాడు. ఈ లోకంలో ఎటువంటి మాలిన్యం అంటకుండా మనం కాపాడుకుంటూ మనం జీవించినట్లయితే దేవుడు మనల్ని తప్పిస్తూ ఉంటాడు. చూద్దాం, యెషయా గ్రంథంలో కూడా ఒక మాట ఉంటుంది చూడండి. యెషయా గ్రంథం 57వ అధ్యాయము 57వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూడండి. చూసిన నీతిమంతులు చూచి ఎవ్వరు లక్ష్య పెట్టరు, వారు తీసుకునబడబోతున్నారు, ఎవరు లక్ష్య పెట్టరు. ఎందుకంటే నీతిమంతులు పోయేటప్పుడు వారిని ఎవరిని లక్ష్య పెట్టరు. ఎందుకు? ఈ లోకాన్ని విడిచిపోతూ ఉన్నారంటే ఈ భయంకరమైన లోకం భయంకరమైన పరిస్థితిలో ఉంది. కాబట్టి ఈ లోకంలో మనం చాలా జాగ్రత్తగా మనం జీవించాల్సి వస్తుంది. ఎందుకంటే నీతిమంతులు కొనిపోబడుతున్నారు, ఈ లోకాన్ని విడిచిపోతూ ఉన్నారు. ఎందుకు? ఇంకా భయంకరమైన పరిస్థితులు రాబోతూ ఉన్నాయి. కాబట్టి నీవు నేను ఏ విధంగా మనం జీవిస్తూ ఉన్నాం ఈ లోకంలో, ఏ విధంగా నీవు నేను ఉంటూ ఉన్నాం ఈ భయంకరమైన ఈ లోకంలో మనం కూడా ఎలా తప్పించబడుతున్నాం, భయంకరమైన స్థితుల్లో మనం జీవిస్తున్నాం. ఎన్ని శ్రమలైనా, కష్టాలైనా, బాధలైనా, వేదనలు వచ్చినా కూడా మనం తట్టుకునే శక్తి దేవుడు మనకి ఇస్తాడు. ఎందుకంటే ఆయన బిడ్డలో ఎప్పుడు ఆయన త్రోసివేసేవాడు కాదు.
ఆయన వైపు మనం చూడాలి, గురి కలిగి జీవించాలి, ఆయన కొరకే మనం బ్రతకాలి. ఈ లోకం అశాశ్వతమైన ఈ లోకం వైపు చూడక దేవుడి వైపు మనము చూస్తూ మనం ఉండాలి. భయంకరమైన పరిస్థితి, భయంకరమైన ఈ లోకము. కాబట్టి మనం జాగ్రత్తగా మన భక్తిని, మన విశ్వాసాన్ని నీవు నేను కాపాడుకుంటూ ఎంతో జాగ్రత్తగా జీవించాలి ప్రియులారా. అలా జీవించినప్పుడే మనం ఈ లోకాన్ని జయించగలుగుతూ ఉంటాం. కాబట్టి చూడండి 34వ దావీదు కీర్తనలోనే ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటి నుండి అతని రక్షించును. అతడు ఈ దీనుడు మొరపెట్టగా, నువ్వు ఎప్పుడు దేవుడి కాడ తగ్గించుకొని దీనత్వము కలిగి ఎప్పుడు నువ్వు ప్రార్థిస్తావో, ఎప్పుడు ఆయన్ని మొరపెడతావో ఏమన్నాడు? ఆ మొరపెట్టగా యెహోవా ఆలకిస్తాడు. అప్పుడు ఆలకిస్తాడు నీ యొక్క మొర, నీ ప్రార్థన. నువ్వు ఏ విధంగా విశ్వాసంతో ఉన్నావు, భక్తిలో ఉన్నావు, ఏ విధంగా దేవుని యందు విశ్వాసంతో ఉన్నావు అనేది దేవుడు పరీక్షిస్తూ ఉంటాడు. కాబట్టి మనం ఆయన యందు మనం ఏ విధంగా ఉండాలంట? దీన మనసు కలిగి ఉండాలి. ఆయనకు లోబడి ఆయన్ని ప్రార్థించేవారిగా ఉండాలి. ఆ మనస్సు మనకు ఉండాలి ప్రియులారా. మనం ఎప్పుడైనా గర్విస్తూ ఉంటాం, అతిశయపడుతూ ఉంటాం, కానీ అలాంటి గర్వము దేవుడు అతిష్ట కాదు. దేవుడికి ఎప్పుడు లోబడతావో, దేవుడి మాట ఎప్పుడు వింటావో, ఆయన ఇష్టాన్ని ఎప్పుడు తెలుసుకుంటావో, అదే అన్నాడు విరిగి నలిగిన హృదయము దేవుడికి ఇష్టమైన పని. అదే అన్నాడు 18 ఏమన్నాడు? విరిగి నలిగిన హృదయం వారికి యెహోవా ఆసన్నుడు, నీతి ఏమన్నాడు? నలిగిన మనసు గల వారిని ఆయన రక్షించును. ఎప్పుడు విరిగి నలిగిన హృదయము నీలో ఉంటుందో, ఎప్పుడు నీ హృదయంతో విరిగి నలిగిన హృదయంతో నువ్వు ప్రార్థిస్తావో, దేవుని మొరపెడతావో, దేవుడి ఇష్టాన్ని తెలుసుకుంటావో, తండ్రిగా నేనున్న ఈ బాధ, ఈ శ్రమ, ఈ కష్టము, ఈ వేదన తండ్రిగా నాలో ఉన్నాయి ప్రభువా అని చెప్పి ఎప్పుడు నువ్వు కన్నీరు కారుస్తావో, ఎప్పుడు మొరపెడతావో, ఆయన ఏమంటున్నాడు? ఆ విరిగి నలిగిన హృదయము యెహోవాకు ఆసన్నుడు, నలిగిన మనసు వారి ఆయన రక్షిస్తూ ఉంటాడు. ఎప్పుడు విరిగి నలిగిన మనసుతో నువ్వు ప్రార్థిస్తావో, విరిగి నలిగిన హృదయంతో నువ్వు దేవుడి దగ్గర మొరపెట్టుకుంటావో, ఆయన అప్పుడు ఆలకిస్తాడు నీ మొర. ఆలకించి ఆ ఆపదల నుంచి, ఆ శ్రమల నుంచి, ఆ కష్టాల నుంచి తప్పిస్తూ ఉంటాడు. మరి నువ్వు అలా ప్రార్థించే వారికి ఉన్నావా? దావీదురాజు, నేను ఎలా గొప్ప చిక్కులో పడి ఉన్నాను, నేను సౌలు నుంచి నేను తప్పించుకున్నాను అనుకున్నాను, కానీ మరి యొక్క రాజు చేతులు నేను పడ్డాను. ఏ విధంగా నేను తప్పించబడతాను, ఏ విధంగా నేను విడిపింపబడతాను? దేవుడే నా దిక్కు, దేవుడే నా ఆధారం, దేవుడే నా రక్షకుడు, ఆయన నన్ను తప్పించేవాడు అని చెప్పి ఏ విధంగా ప్రార్థించాడు, ఏ విధంగా మొరపెట్టాడు, నీవు నేను కూడా అలాగనే మొరపెట్టేవారిగా ఉండాలి. అలాగనే ప్రార్థించేవారిగా, స్తుతించేవారిగా, ఆయన్ని ఘనత తెచ్చేవారిగా ఉండాలి ప్రియులారా. అలా ఉన్నప్పుడే నీవు నేను తప్పించబడతాం. ఈ భయంకరమైన లోకంలో ఉంటున్న నీవు నేను, ఈ భయంకరమైన ఈ లోక మాలిన్యం అంటుకుండా, ఈ లోక చెడు పాపానికి చోటీయక పరిశుద్ధాత్మను కలిగి మనం జీవించినప్పుడు దేవుడు నీకు ఏమన్నాడు? ఆయన యొక్క దేవదూతలు మనకి తోడుగా ఉంటాయి, నిన్ను తప్పిస్తూ ఉంటాయి, నిన్ను కాపాడుతూ ఉంటాయి. కాబట్టి అలాంటి సర్వశక్తి గల దేవుడు మనకు ఉన్నాడు. మనం భయపడాల్సి, ఎందుకంటే ఆయన దూతలు కావులుగా ఉంటాయి. మనం ఏ పనికి వెళ్ళినా చూడు, ఎన్ని అపాయాల నుంచి మనం ఎలా తప్పించబడుతూ ఉన్నాం. ఎలాంటి భయంకరమైనటువంటి ఈ లోకంలో పనిలోకి వెళ్ళినా, ఉద్యోగానికి వెళ్ళినా, ప్రయాణంలో ఉంటున్నా కానీ ఏ విధంగా తప్పించబడుతున్నాం అంటే దేవుడి యొక్క కృప, దేవుడి దయ, దేవుడి ప్రేమ, దేవుడి కరుణ, ఆయన్ని బట్టి మనం తప్పించబడుతున్నామే తప్ప మన ఇష్టానుసారం కాదు. మనం ఏదో నేను వచ్చాను క్షేమంగా అనేది కాదు, కానీ ఆయన కృప వల్ల మనం బ్రతుకుతూ ఉన్నాం. ఆయన తప్పిస్తూ ఉన్నాడు, ఎందుకంటే ఆయన కలిగి ఉన్నాం. మనం ఆయన పిల్లలైన నీవు నేను ఆయన కలిగి ఉండటం వల్ల మనం ఈ యొక్క అపాయాల నుంచి మనల్ని తప్పిస్తూ ఉన్నాడు దేవుడు. కాబట్టి ఈ యొక్క రాత్రి కాల సమయంలో దేవుడు నిన్ను నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఎలాగైతే దావీదుని తప్పిస్తూ ఉన్నాడో, ఎన్ని అపాయాలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని వేదనలు వచ్చినా ఆయన్ని తప్పిస్తూ ఉన్నాడు దేవుడు. మనం కూడా మన యొక్క కుటుంబాల్లో కానీ, మన యొక్క సంఘంలో కానీ మనకి ఎన్ని ఆటుపోట్లు వచ్చినా కూడా, అనేకమైన క్రైస్తవుడికి ఏమన్నాడు? అనేకమైన శ్రమలు రావచ్చు, కానీ ఆ శ్రమల నుంచి ఏడిపించేది ఎవరు? దేవుడు, యెహోవా ఏడిపించేవాడు. ఆయన వైపే మనం చూడాలి, గురికెలిగి ఆయన వైపే మనం మొరపెట్టాలి. ఆయనే మన దిక్కు, మన ఆధారం ఆయనే, మన రక్షకుడు ఆయనే.
ఆయన వైపు చూసినట్లయితే ఈ యొక్క రాత్రి కాల సమయంలో ఆయన మనల్ని తప్పిస్తూ ఉంటాడు పిల్లలు. అలాంటి జీవము కలిగిన దేవుడు, గొప్ప దేవుడు మన పక్షాన ఉన్నాడు. అందుకోసం దేవుడు సంతోషముతో ఆనందముతో ఈ కీర్తన రాసినట్లుగా దావీదు మహారాజు మనం చూస్తున్నాం. అందుకోసం నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును. నిత్యము ఆయన స్తుతిస్తూ ఉన్నాడు. నేను నిత్యము ఒకటి మనకి అపాయం నుంచి తప్పించేసరికే మనకేమొస్తుంది? దేవుడు నన్ను తప్పించాడు, ఇంకను ఆయన ప్రార్థించాలి, ఆయన స్తుతించాలి, ఆయన మయంపరచాలనే ఆ ఉద్దేశం కలిగి ఉండాలి తప్ప ఈ అపాయం నుంచి నేను బయటపడాలి, మరొక అపాయం వచ్చినప్పుడు మనం చూస్తానులే అని అంటాం మనం. కాబట్టి అలాంటిది కాదు. దేవుడు ఏది మనకి రాకముందే, ఆ అపాయము రాకముందే మనం ఏం చేయాలి? ప్రార్థించే వాళ్ళు. ఏ అపాయం ఏ దినంలో ఏం సంభవించడో మనకు తెలియదు కాబట్టి మనం ఎలా ప్రార్థించాలి? నిత్యము ప్రార్థించేవారిగా ఉండాలి, నిత్యము ఆయన స్తుతించేవారిగా, నిత్యము ఆయన గణపరిచేవారిగా ఉండాలి. అలా ఉంటే మనం ఎన్ని అపాయాలైనా, ఎన్ని శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా ఆయన తప్పించడానికి ఆయన సిద్ధముగా ఉంటాడు, మనతో ఉంటాడు. కాబట్టి అలాంటి గొప్ప దేవుడు మన పక్షాన ఉన్నాడు. అందుకోసం మనం ఈ యొక్క రాత్రి కాల సమయంలో ఆ యొక్క దేవుడి వైపు చూస్తున్నాం. ఆయననే గురి కలిగి మనం ఉన్నాం. అలాంటి గొప్ప దేవుడు మన దేవుడు. కాబట్టి ఈ రాత్రి కాల సమయంలో నేను ఈ విధంగా ఈ శ్రమల నుంచి, బాధ నుంచి, కష్టాల నుంచి బయటపడాలి అంటే, తప్పించుకొని మనల్ని విడుదల పొందాలి అంటే దేవుడి దగ్గర మనం ఎంతో ప్రార్థించాలి, ఆయన్ని హత్తుకోవాలి. దేవా నీవే నా దిక్కునైనా, నీవే నా ఆధారము, నీవే నా రక్షణ, నీవే సమస్తము, నీవే ప్రభువా. నా జ్ఞానము, నా తెలివి కాదు నాయన, నీవే నన్ను తప్పిస్తున్నావు, నీవే నన్ను ఆదరిస్తూ ఉన్నావు అని చెప్పి ఆయన పాదాల కడ మనం ప్రాధేయపడి గోజాడుకోవాలి పిల్లారా. అలా గోజాడుకుంటే దేవుడు నిన్ను తప్పిస్తాడు, నిన్ను ఆదరిస్తాడు, నిన్ను పోషిస్తాడు. ఈ శ్రమలు, వేదనలైనా కూడా ఎన్ని వచ్చినా కూడా మనం భయపడం. కాబట్టి అలాంటి జీవముల దేవుడు మన పక్షాన ఉన్నాడు. కాబట్టి మనం కూడా ఆయన్ని స్తుతిద్దాం, విరిగి నలిగిన హృదయంతో ఆయన దగ్గర మనం ప్రార్థిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ రాత్రి కాల సమయంలో దేవుడు ఇచ్చినటువంటి ఈ గొప్ప సమయాన్ని ఈ సమయాన్ని ఇచ్చిన దేవుణ్ణి ఎంతో స్తుతించేవారిగా ఈ రోజు సజీవ లెక్కలో ఉన్నామంటే కేవలము ఆయన కృప, ఆయన దయ, ఆయన ప్రేమను బట్టి మనం సజీవ లెక్కలో ఉన్నాం. ఈ లోకాన్ని ఎంతో మంది విడిచిపోతూ ఉన్నారు, కానీ దేవుడు మన సజీవ లెక్కలో ఉంచాడంటే ఇంకనూ ఆయన కృప, ఆయన దయ మన పట్ల ఉంది. కాబట్టి మనం ఎంతో ప్రార్థిద్దాం, ఎంతో స్తుతిద్దాం, ఎంతో మయం పరుద్దాం. విరిగి నలిగిన హృదయముతో మనం ప్రార్థిద్దాం. ఎందుకంటే విరిగి నలిగిన హృదయము దేవుడికి ఇష్టమైన బలి. అలక్ష్యము చేయడు, ఎందుకంటే ఆయన ప్రార్థన వినే దేవుడు, నీ ప్రార్థన ఆలకించే దేవుడు. కాబట్టి ఈ రాత్రి కాల సమయంలో దావీదు మహారాజును ఏ విధంగా తప్పించాడు, అపాయముల నుంచి ఎన్ని అపాయాలు వచ్చినా తప్పిస్తూ ఎలా ఆయన్ని రాజుగా చేశాడో, మనం కూడా ఈ లోకంలో ఎన్ని శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా మనం ఎక్కడ భయపడకూడదు. ఎందుకంటే దేవుడు ఉన్నాడు మన పక్షాన, జీవములైన దేవుడు మన పక్షాన ఉన్నాడు. ఆయనే మన రాజు, మనం రక్షించేవాడు, మనం తప్పించేవాడు. కాబట్టి ఆయన దగ్గరే మనం ప్రాధేయపడదాం. ఆయనే మన గురి, ఆయనే మన రక్షణ, ఆయనే మన సమస్తము. ఆయనకి నువ్వు సమర్పించుకున్నట్లయితే ఈ రాత్రి కాల సమయంలో ఆయన మన మొర ఆలకించేవాడు ఉన్నాడు. కాబట్టి ఈ రాత్రి కాల సమయంలో అలాంటి జీవముగులైన దేవుణ్ణి మనం ఆశ్రయించిన నేను ప్రార్థన చేద్దాం ప్రియులారా. ప్రార్థన చేసి ఏ విధంగా అయితే నాయన ఎన్ని కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా ఏ విధంగా దావీదు మహారాజును తప్పించావు, మా యొక్క భక్తులైన వారిని విశ్వాసంలో ఏ విధంగా తప్పించావు ప్రభువా. మేము కూడా నా తండ్రి అలాంటి అపాయంలో ఉన్నాం ప్రభువా, అలాంటి పరిస్థితులు మా కుటుంబంలో ఉన్నాయి ప్రభువా. మేము కూడా నా తండ్రి ఈ లోకంలో ఎన్నో ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు ఉన్నాం ప్రభువా. వీటన్నిటి నుంచి తప్పించేది నీవే ప్రభువా. గురి కలిగి నీ వైపు చూస్తున్నాను, నీ కొరకై నేను ప్రార్థిస్తున్నాను ప్రభువా. నీవే నా దిక్కు, నీవే నా ఆధారం, నీవే నా రక్షణ, నీవే నా సమస్తము నీవే అని చెప్పి ఆయన పాదాల కాడ నువ్వు ఉన్నట్లయితే, ఆయన పాదాల కాడ నీవు ఆశ్రయించినట్లయితే, ఆయన పాదాల కాడ నువ్వు మొరపెట్టుకున్నట్లయితే ఈ రాత్రి కాల సమయంలో ఇప్పించే దేవుడు. కాబట్టి ఈ రాత్రి కాల సమయంలో ఆయన పాదాల కాడ మనం ప్రార్థిద్దాం పిల్లలు, రోజాడుకుందాం, ప్రార్థిద్దాం. ఎందుకంటే ప్రార్థన చేయాలని ఆశించాం. అలా ప్రార్థించేవారిగా, ఆయన స్తుతించేవారిగా ఎన్నో అపాయాల నుంచి, ఎన్నో సమస్యలు, కష్టాలు, బాధల్లో ఉన్న మన యొక్క కుటుంబాలని మనం బయటపడాలంటే, మనం ఈ యొక్క ఇబ్బందుల నుంచి మనం బయటికి రావాలంటే దేవుడి దగ్గర ఎంతో ప్రార్థించేవారిగా ఉండాలి, ఎంతో మొరపెట్టేవారిగా ఉండాలి. అలాంటి మొరపెట్టడానికి ఈ రాత్రి కాల దేవుడు మనకి ఇచ్చిన ఈ సమయాన్ని మనం ప్రార్థన చేద్దాం పిల్లరా. ప్రార్థించే తనలో నుంచి కళ్ళు మూసినట్లయితే ప్రార్థిద్దాం. అందరం తనలో నుంచి కళ్ళు మూసుకోండి. కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. తనలో నుంచి కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా నాయన, నీ ఘనమైన, ఉన్నతమైన, శ్రేష్టమైన నామాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. ఈ రాత్రి కాల సమయంలో నువ్వు ప్రేమించిన ఆయన ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. నిజమే ప్రభువా, దావీదు మహారాజు నా తండ్రి ఆయన ఎలాంటి
నైనా నా తండ్రిగోనైనా నా ప్రభు నా తండ్రిగోనైనా సౌలు నుంచి తప్పించబడ్డాడంటే నా తండ్రిగోనైనా ఆశీస్సు రాజు నా తండ్రిగోనైనా గాతు ఇగో నా తండ్రి అలాంటి గుణైనా గాతు అయినటువంటి గొలియాతును సంహరించినటువంటి గుణాయన రాజు అలాంటి రాజు చేతిలో నా తండ్రి గుణాయన దావీదు రాజు పడి నా తండ్రి నేను ఏ విధంగా తప్పించబడతాను ఈ లోపల, ఏ విధంగా నన్ను విడిపించేది ఎవరు అని ఎన్నో ఆలోచిస్తున్నాడు తండ్రి. ఇగో ఈ రాత్రి కాల సమయంలో నా తండ్రి కూడా మమ్మల్ని ఆలకించే దేవుడు అయినావు, మమ్మల్ని రక్షించే దేవుడు అయినావు, మమ్మల్ని పోషించే దేవుడు అయినావు ప్రభు. ఈ భయంకరమైన పరిస్థితులు నా తండ్రి కూడా నాయన కుటుంబంలో కానీ నా తండ్రి మా కుటుంబాల్లో కానీ మా సంఘంలో కానీ అనేకమైనటువంటి ఇబ్బందులు, ఇరుకులు, సమస్యలు, కష్టాలు ఎన్ని వచ్చినా ప్రభు గురి కలిగి నీ వైపు చూసే కృపను దయచేయండి. నీ పరిశుద్ధాత్మ ద్వారా నింపండి. ఏ దృష్టిలో ఏ శాతానికి అధికారం లేదు ప్రభు. భయంకరమైన దినాలు, దుర్దినాలు ప్రభు నా తండ్రి. ఈ దినాల్లో మేము ఇంత క్షేమంగా ఉంటున్నామంటే కేవలం నీ కృప, నీ దయని బట్టే ప్రభు. ఇగో ఈ రాత్రి కాల నీ సన్నిధి ఉంచండి. ఈ స్థలంలో మీరు అందుకే మీకు వందనాలు ప్రభు. నీ పరిశుద్ధాత్మ ద్వారా నింపండి. అలాగే నా తండ్రి కూడా మీ దాసుని బలపరచని, మీ దాసుడు మాట్లాడుతుండగా నీ పరిశుద్ధాత్మ ద్వారా నింపి నీకే ఘనత, మహిమ, ప్రభావాలు పొందమని నా ప్రభువును రక్షకులను యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్. చిన్న పల్లవి ఒకటి పాడదాం, తర్వాత నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటాను యేసయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటాను యేసయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. చాలు ఇప్పుడు వచ్చిన మీ అందరికీ సందేశాన్ని మనం విన్నాము. దేవుని యొక్క మాటలు ఏ విధంగా మన ఆధ్యాత్మిక జీవితంలో మనం బలపడటానికి, మన జీవితాన్ని బలపరచడానికి దేవుడు ఎన్నో విషయాలు మనకి అనేక దాసుల ద్వారా మనం తెలియజేస్తున్నప్పుడు అటు విశ్వాసంతో ఆ మాటలు మనం విని ఆ మాటలన్నిటినీ మనం గ్రహించి అటు మాటలు నా కోసం మనం తీసుకొని మన జీవితాలను సరి చేసుకుని జీవితాలని మార్చుకున్నప్పుడు మాత్రమే ఆయన బిడ్డలముగా మనందరం అవ్వగలుగుతాం. వినాలనేటువంటి ఉద్దేశం కలిగినటువంటి వారు, మారాలనేటువంటి ఉద్దేశం కలిగినటువంటి వారు, ఆ జీవితాలని మార్చుకోవాలనేటువంటి ఉద్దేశం కలిగినటువంటి వారు ఎవరైనా కానీ చెప్పేటువంటి మాటలు శ్రద్ధగా వినప్పుడు మాత్రమే ఆ యొక్క ఆధ్యాత్మిక జీవితంలో ఒక మెట్టు ఎక్కడానికి మనకి దేవుడు కృప చూపిస్తాడు. అందరూ వినాలని ఆశ కలిగి ఉన్నారా లేదా? చెవి కలిగిన వారు అందరూ చెవులతో వచ్చారా? ఇంటి దగ్గర పెట్టి వచ్చారా? తీసుకొని వచ్చారా? తీసుకొని వస్తే 10 నిమిషాల వాక్యం మనం విందాం. చిన్న ప్రార్థన చేసుకుని వాక్య భాగం వెళ్దాం. ప్రేమ కలిగిన మా దేవ, కృప కలిగిన మా తండ్రి, నీ బంగారు పాత్రలకు మనాలు స్థితిలో తండ్రి దేవా, ఇంతవరకు నీ సజీవ లెక్కలో ఉంచుకునే ఈ ఆరాధన క్రమంలో చెప్పడానికి మీరు సహాయం చేశారు. పాటలు ఎందుకు మహిమ ఘనత ప్రభావాలు పొందుకున్నామని మేము నమ్ముచున్నాం. దాసులు మాట్లాడినటువంటి మాటల ద్వారా అంటే అనేక తండ్రి అనేక విద్వేషాల తండ్రి మేము తెలుసుకుని మా జీవితంలో తండ్రి ఆధ్యాత్మిక జీవితంలో మరొక మెట్టు ఎక్కడానికి తండ్రి దేవా చూపిస్తున్నటువంటి దారులను ప్రభావం మేము వెతుక్కొని ప్రభావ నీ సన్నిధిలో ముందుకెళ్ళే వారి ఉండడం మీరు మాకు సహాయం దయచేయండి. కృపతో నింపండి దేవా తండ్రి. మేము నీ కొరకు జీవించి
నీ కొరకు ప్రభా నేనైనా నీ యొక్క పరిచర్య నిమిత్తం జీవించే పరిచర్య నిమిత్తం బ్రతుకుటకు మీరు మాకు సహాయం దయచేయండి. ఈ కృపను మాకు అనుగ్రహించారు తండ్రి. నేనైనా ఇంకా తండ్రి నీ యొక్క ఉద్దేశం, నీ మాటలు ఏవైతే ఉన్నాయో ఈ మాటలు అనేకులకు తెలియచేయటకు ప్రభా మేము బయటికి కదిలి ప్రభా నీకు మాటలు తెలియజేసే వారిని కొనటకు మీరు మాకు సహాయం దయచేయండి. ఈ సమయంలో తండ్రి నీ యొక్క మాటలు తండ్రి మేము తెలుసుకుని ఉంటాము తండ్రి. ఏ విధమైనటువంటి ఆత్మీయాహారం కావాలి తండ్రి, ఆత్మీయ ఆహారాన్ని తండ్రి సిద్ధపరిచి చక్కగా బిడ్డలకి కావాల్సినటువంటి ఆత్మీయ ఆహారాన్ని అందించమని సన్నిధిలో ప్రార్థించు. నోటి బూరిగా వాడుకోమని ప్రార్థించు. నజరేయుడైన జీవం కలిగిన యేసు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించండి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో నుంచి 5వ అధ్యాయం ఆదికాండం 5వ అధ్యాయం 21వ వచనం నుంచి 21వ వచనం. ఆనోకు 65 ఏండ్లు బతికి 65 ఏండ్లు బ్రతికి అతడు లేకపోయాను. చాలు. ఆనోకు మెతూషెలను కనెను, తర్వాత కుమారులను కనెను. ఆ తర్వాత 300 సంవత్సరములు దేవునితో నడిచింది. చూడండి, క్రైస్తవ భక్తి అంటే ఒక రోజు నడవటం, 2 రోజులు నడవడం కాదు దేవునితో. క్రైస్తవ భక్తి అంటే 1 సంవత్సరము 2 సంవత్సరములు, లేకపోతే మనం పొందుకొని ఆశీర్వాదములు మనం కావాల్సినటువంటి దేవుడు మనకి ఇచ్చిన తర్వాత దేవుణ్ణి విడిచిపెట్టడం కాదు క్రైస్తవ భక్తి. లేకపోతే మనం దేవుని అడిగింది దేవుడు మనకి ఇవ్వకపోతే ఇవ్వట్లేదని చెప్పి విడిచిపెట్టేది కాదు క్రైస్తవ భక్తి. క్రైస్తవ భక్తి అంటే ఇంకా చాలా మంది అంటా ఉంటారు, ఎంతకాలం మేము ఇట్లా సహించుకోవాలి మా కోపాన్ని, ఎంతకాలం మేము ఇట్లా సైలెంట్ గా ఉండాలి, ఎంతకాలము మమ్మల్ని అనేకులు హింసిస్తున్నా గానీ, ఎంతకాలము మమ్మల్ని అనేకులు ఇబ్బంది పెడుతున్నా గానీ ఒక్క మాట మా నోటి నుంచి మాట్లాడకుండా ఎంతకాలం ఇట్లా మేము సైలెంట్గా ఉండాలి అనేటువంటి వారు చాలా మంది ఉంటారు. ఏమి అనలేకపోతున్నాం, ఎందుకంటే దేవుని బిడ్డలముఖంగా ఎన్ని మాటలు మమ్మల్ని ఎదుటివారే అన్నా కానీ మేము సైలెంట్గా ఉంటున్నాం. ఎంతకాలం ఉండాలి ఇట్లా? మేము తిరిగి ఎదురు మాట్లాడతాం, మేము తిరిగి ఎదురు సమాధానం చెప్తాం, మేము తిరిగి దెబ్బకు దెబ్బ కొడతాం అనేటువంటి వారు ఉన్నారు. కానీ అది దేవుని స్వభావం కాదు. దేవుని స్వభావం కాదు. ఎన్ని మాటలు అన్నా కానీ, ఎన్ని తిట్టులు తిట్టినా కానీ, ఎన్ని దెబ్బలు కొట్టినా కానీ, ఎన్ని నిందలు మోపినా కానీ వీరేమి చేస్తున్నారో వీరు ఎరగరు గనక క్షమించమని చెప్పారు. అది దేవుని స్వభావం. ఆ స్వభావం మనందరము కలిగి ఉండాలి. వారు మనల్ని తిడుతున్నారని చెప్పి మనం కూడా వారిని తిట్టేటువంటిది దేవుని స్వభావము కాదు. వారు మనల్ని కొడుతున్నారు లేకపోతే నింద మోపుతున్నారని చెప్పి అదే నింద వారి మీద మోపటం అది దేవుని స్వభావం కాదు. కాబట్టి మనందరము దేవుని స్వభావము కలిగి ఉండాలి. అది నిజమైన క్రైస్తవ భక్తి అంటే. నిజమైన క్రైస్తవ భక్తి అంటే దేవునితో సహవాసము చేయటము, దేవునితో కలిసి జీవించటము, దేవునితో కలిసి నడుచుకోవటము, అది నిజమైన క్రైస్తవ భక్తి అంటే. బైబిల్లో ఉంది, 2 వ్యక్తులు సమ్మతింపకుండా కలిసి నడుస్తురా అని ఉంది. నిజమే కదా? ఈ రోజుల్లో అనేక విషయాల్లో 2 వ్యక్తులు వ్యాపారం పెట్టుకోవాలని చెప్పి 2 వ్యక్తులు కలిసి పెట్టుకున్నా కానీ కొంతకాలం అయిన తర్వాత ఏదో ఒక విషయంలో ఏదో ఒక గొడవ అయ్యి విడిపోవటం, లేకపోతే భార్యాభర్తల విషయాల్లో గొడవలు అయిపోవటం. భార్యాభర్తలు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు 2 కలిసే వెళ్తారు, చక్కగా నవ్వుకుంటా సంతోషంగా సమాధానంతో బయటకు వెళ్తారు. కానీ బయట నుంచి వచ్చేటప్పుడు 2 కలిసి రారు. కారణం ఏంటంటే చిన్న చిన్న మిస్అండర్స్టాండ్స్ వల్ల బయట ఏదో గొడవలు జరగటం, గొడవలు అయిపోయిన తర్వాత భార్య ముందు రావటం, భర్త వెనకాల రావడం కదా. ఏదో ఒక విధంగా ఇట్లాంటి చిన్న చిన్న మిస్అండర్స్టాండ్స్ ఇవి జరగటం వల్ల కుటుంబంలో ఆ సంతోషం లేకుండా పోతుంది. పాపం ఎక్కడైతే అక్కడ ఉంటుందో అక్కడ 2 వ్యక్తులు కలవనీయకుండా చేస్తుందంట ఆ పాపం. ఆ పాపముకి ఎక్కడైతే స్థానం ఉంటుందో ఆ పాపముకు స్థానం ఉన్న చోట 2 వ్యక్తుల్ని కలిసి ఉండనీయకుండా చేస్తుందంట. ఒకవేళ ఆ పాపం అనేది ఉన్నప్పటికీ కూడా ఎవరైతే 2 వ్యక్తులు ఉన్నారో వారు కలిసి జీవిస్తారు కానీ, కలిసి ఉంటారు, కలిసి తింటారు, కలిసి చేస్తారు కానీ వారి మనసు మాత్రం ఏక మనసు కలిగి ఉండదు. 2 వ్యక్తులు వ్యాపారం పెట్టుకోవాలని చెప్పి కలిసి పెట్టుకుంటారు,
కలిసి పెట్టుకొని చక్కగా సాగుతుంది, మంచిగా ఇన్కమ్ వస్తుంది, డబ్బులు వస్తుంది, బాగా సాగుతున్నటువంటి సమయంలో ఉంటారు కదా, ఇన్వెస్ట్ పెట్టినోడు ఎవడైతే ఉంటాడో ఏదో ఒక విధంగా దానికి పార్ట్నర్ ఉన్నటువంటి వాడిని బయటికి పంపించేయాలి, నేను మొత్తం స్వాధీనం చేసుకోవాలి, నేను ఎట్లయినా కానీ వాడిని బయటికి పంపించి స్వాధీనం చేసుకొని వచ్చేటువంటి ఇన్కమ్ అంతా నేనే సంపాదించుకోవాలనేటువంటి ఉద్దేశం కలిగేటువంటి వారు చాలా మంది ఉంటారు. అటువంటి వారు ఏంటంటే పైకి నవ్వుతూ ఉంటారు కదా, పైకి మనం లేకపోతే మన ఇద్దరం కలిసి పెట్టకపోతే ఈ వ్యాపారం ఎంత అయ్యేదా, లేకపోతే ఈ యొక్క స్థలంలో ఎక్కడైతే మనం ఒక పాయింట్ పెట్టామో ఆ పాయింట్ లో ఎంత మనకు ఒక పేరు అనేది మనకు వచ్చేదా అనేది చెప్పుకుంటా ఉంటారు పైకి. కానీ వారికి మాత్రం మనసులో ఏముంటది, ఒకరిని విడిచిపెట్టాలని చెప్పి ఒకడికి ఉంటుంది, ఇంకొకరిని విడిచిపెట్టాలని చెప్పి మరొకడికి ఉంటుంది. ఏక మనస్సు ఉండదు వారికి, ఏక మనస్సు ఉండదు. ఏదో ఒక విధంగా విడిపోవాలి, ఏదో ఒక విధంగా విడిచిపెట్టేయాలి అనేటువంటి ఉద్దేశం ఉంటుంది. మరి వారంతా కలిసే ఉంటారు, కలిసే తింటారు, కలిసే జీవిస్తారు, కానీ వారికి మాత్రం ఏక మనసు అనేది భార్యాభర్తల విషయంలో కూడా అంతే. కలిసే ఉంటారు, కలిసే తింటారు, కలిసే పిల్లల్ని కంటారు, కానీ వారికి ఏక మనసు అనేది లేకపోవడం వల్ల పాపానికి స్థలం వచ్చేస్తుంది. కలిసి లేకపోవడం, ఏక మనసు లేకపోవడం వల్ల అక్కడ పాపానికి స్థానం వచ్చేస్తుంది. పాపాన్ని తీసివేయాలంటే ఆ యొక్క స్థానంలో యేసు ప్రభు వారికి స్థానం, మనము దేవునికి స్థానం ఇవ్వాలి. దేవునికి స్థానం ఇచ్చినటువంటి సమయంలో అటువంటి పాపం అనేది మన జోలికి రాదు. అటువంటి ఉన్నటువంటి ఏ స్థానం అయితే దానికి పొందుకొని మనల్ని వేరు చేయాలని చెప్పి ఆశపడి మనుషుల్ని విడగొడుతుందో అటువంటి పాపాన్ని మనం వెళ్ళగొట్టాలంటే ఆ స్థానం ఎవరికి ఇవ్వాలంట? దేవునికి ఇవ్వాలి, దేవునికి ఇవ్వాలి. యోసేపు అదే రోజున ఆ పాపం చేసి ఉంటే, నన్ను దేవుడు చూస్తున్నాడు కనుక నేను మనుషులు ఎవరు చూడట్లేదు అని నేను పాపం చేస్తే నాకు దేవుని దృష్టిలో నేను తప్పుడు అయిపోతాను అని చెప్పి యోసేపు ఎలాగైతే తప్పించుకున్నాడు, అవునా? యోసేపు ఎలాగైతే తప్పించుకున్నాడు, అదే రోజున యోసేపు కనుక పాపం చేసినట్లయితే ఆ పోతీఫరు ఇంట్లో వారికి గొడవలయ్యి భార్య భర్తలకి ఏదో ఒక విధంగా వారు ఆ కుటుంబం చీలిపోయే విధంగా వచ్చేసారు కదా. ఎందుకంటే పాపము వల్లనే కుటుంబాలు చీలిపోతున్నాయి, కుటుంబాల్లో సంతోషం లేకుండా పోతుంది, కుటుంబాల్లో కలహాలు, కుటుంబాలన్నిటినీ కూడా విడగొడుతుంది. ఏంటిదంటే పాపం ఒక్కటే కుటుంబాలను విడగొడుతుంది. ఆ పాపం మూలగానే కుటుంబాలన్నీ వేరైపోతున్నాయి, కుటుంబాలన్నిటినీ వేలుపాటు చేస్తున్నాయి. ఏంటిదంటే పాపం ఒక్కటే. కారణం ఏంటంటే కుటుంబంలో ఉండేటువంటి వారికి ఏక మనసు లేకపోవడం వలన ఆ పాపం వచ్చేస్తుంది. ఏక మనసు కలిగి జీవించాలి. ఏక మనసు కలిగి జీవించినప్పుడు మాత్రమే కుటుంబం సంతోషంగా ఉంటుంది. ఒక చక్కగా కుటుంబం నడుస్తున్నటువంటి సమయంలో ఏదో ఒక గొడవ భార్య భర్తలు విడిపోయారు అనుకోండి, ఆ పాపం దూరి వారిలోకి ఎట్లా అంటే ఆ కుటుంబంలో ఒక పాపానికి స్థానం ఇచ్చేశారు కాబట్టి ఇదే దొరికింది సందని చెప్పి దూరిపోయి ఎట్లా ఉంటదంటే భార్య భర్తలు వాళ్ళు కలిసి ఉందామని ఆశించినప్పటికీ కూడా అది కలవనీయకుండా చేస్తుంది. భర్త కలిసి ఉందామని ఆశించినప్పటికీ భార్య ఏదో ఒక విధంగా నేను కలవను, నేను రాను అని చెప్తుంది. ఒకవేళ భార్య కలిసి ఉందామని చెప్పి ఆశించినప్పటికీ ఆ భర్త ఏమంటాడు, అవసరం లేదు. ఏదో ఒక విధంగా కుటుంబాలు కలహాలు పెట్టేసి కుటుంబాన్ని చెడగొట్టేయాలి. కారణం ఏంటంటే ఏక మనసు లేకపోవడం వల్ల మాత్రమే ఇటువంటి భేదాలు కుటుంబాల్లో వస్తాయి. రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు కదా, ఒక చేతితో చప్పట్లు కొడతారా? కొట్టండి ఒకసారి, ఒక చేతితో చప్పట్లు అవుతుందా? రాదు. రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు కొట్టడం అవుతుంది. అలాగే ఏక మనసు కలిగి జీవించాలి. ఏక మనసు లేకపోతే ఆ కుటుంబాల్లో దేవునికి స్థానం ఉండదు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామములో పాపం చేస్తారో అక్కడ నేను ఉంటానని చెప్పాడా? ఏం చెప్పాడు? ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామమును స్తుతిస్తారో మధ్యలో నేను ఉంటానని చెప్పాడు. పాపము చేసిన చోట కాదు ఆయన ఉంటానని చెప్పింది. ఎక్కడ ఉంటానన్నాడు? ఎక్కడైతే నన్ను స్తుతిస్తారో ఇద్దరు ముగ్గురు కూడి వారి మధ్యలో నేను ఉంటాను చెప్పాడు. ఇక్కడ హానోకు కూడా అదే చేశాడు. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరములు కాదు, ఎన్ని సంవత్సరములు? 365 సంవత్సరములు దేవునితో నడిచాడు. అనుదినము నన్ను వెంబడించమని చెప్పినటువంటి ప్రకారముగా ఆయన హానోకు చక్కగా దేవునితో పాటు నడిచాడు. దేవునితో నడిచేటువంటి వారికి ఏ దిగులు, ఏ భయము, ఏ బాధ వారికి ఉండదు. ఏ దిగులు వారికి రాదు. దేని గురించి భయపడాల్సిన అవసరం ఉండదు. కారణం ఏంటంటే వారు ఎవరితో ఉంటున్నారు? దేవునితో ఉంటున్నారు కాబట్టి వారి దేని గురించి భయపడి బాధపడాల్సిన అవసరం లేదు. ఏ తెగులు నీ గుడారం వరకు సమీపించదని చెప్పాడు. ఎవరికది? దేవునితో నడిచేటువంటి వారికి ఏ తెగులు కూడా వారి గుడారంకి సమీపించు. కాబట్టి దేవునికి దగ్గరగా ఉండి దేవునితో ఆ సంబంధాలుగా మనం నడిచినప్పుడు దేని గురించి మనం భయపడాల్సిన అవసరము, అది నిజమైన క్రైస్తవుని భక్తి.
అది నిజమైన క్రైస్తవ భక్తి అంటే. 1 కోటి రూపాయలు నువ్వు జేబులో పెట్టుకొని వెళ్తున్నావు, 1 కోటి రూపాయలు అయితే ఒక సూట్ కేసులో పెట్టుకొని నడుచుకుంటా వెళ్తున్నావు, రోడ్డు మీద వెళ్తా ఉంటే నువ్వు వెళ్తున్నావే కానీ ఆ 1 కోటి రూపాయలు చేతిలో ఉన్నాయన్న సంతోషము కన్నా ఎవడొచ్చి దాన్ని తీసేస్తాడనేటువంటి భయమే ఎక్కువగా ఉంది. ఎందుకంటే 1 కోటి రూపాయలు చేతిలో ఉన్నాయి. ముందుకెళ్తే ఎవడొకడు ఈ రోజుల్లో దొంగతనాలు ఎక్కువ, బయటికి వెళ్తే ఎవరు తీసేస్తారు, ఎవరు వాటిని దొంగతనం చేస్తారనేటువంటి భయమే ఎక్కువగా ఉంటుంది. కానీ నా దగ్గర 1 కోటి రూపాయలు ఉన్నాయని చెప్పి సంతోషం ఉంటుందా? ఉండదు. అదే 1 కోటి రూపాయలు కాకుండా నువ్వు దేవుణ్ణి వెంట పెట్టుకొని వెళ్తే, నువ్వు దేవుడిని వెంట పెట్టుకొని వెళ్తున్న సమయంలో నీ జేబులో చిల్లిగా లేకపోయినా, ప్రభా నేను నిన్ను వెంట పెట్టుకొని వచ్చాను, నిన్ను నమ్ముకొని వచ్చాను కనుక నా దగ్గర ఏమీ లేదు ఇప్పుడు తినటానికి కానీ తాగటానికి కానీ, ఈ సమయంలో నువ్వే నాకు సహాయం చేయాలి ప్రభా అంటే 1 కోటి రూపాయలు కూడా దేవుడు నీకు ఇస్తాడు. 1 కోటి రూపాయలు దేవుడు నీకు ఇస్తాడు. కారణం ఏంటంటే నువ్వు ఆ డబ్బును పెట్టుకొని వెళ్తున్నావు కానీ దేవుని వెంట పెట్టుకొని వెళ్ళకపోవడం వల్ల నీకు ఆ భయము, ఆ టెన్షన్ అనేది వస్తుంది కానీ సంతోషం అనేది కలగట్లేదు. 1 కోటి రూపాయలు ఉన్నా కానీ. అదే 1 కోటి రూపాయలు బదులు నువ్వు దేవుణ్ణి వెంట పెట్టుకొని వెళ్ళు. 1 కోటి రూపాయల వల్ల దేవుణ్ణి చక్కగా దేవుణ్ణి పెట్టుకొని వెళ్తే నీకు ఎటువంటి బాడీ గార్డ్స్ నీకు అవసరం లేదు, ఎటువంటి టెన్షన్ నీకు అవసరం లేదు, ఎటువంటి భయము నీకు అవసరం లేదు. దేవుడు నాతో ఉన్నాడు కనుక నేను దేవుణ్ణి వెంట పెట్టుకొని వెళ్తున్నాను కనుక నాకు ఏ అవసరం వచ్చినా, ఏది అవసరమైనా కానీ నాకు ఆయనే సహాయం చేస్తాడు, నాకు ఆయనే నా ఆర్థిక స్థితి ఏదైతే ఉన్నదో ఆయన తీరుస్తాడు అనేటువంటి విశ్వాసంతో మనం ముందుకెళ్తే ఎటువంటి బాడీ గార్డ్స్, ఎటువంటి టెన్షన్ మనకి అవసరం లేదు. ఈ రోజుల్లో చాలా మంది ప్రార్థనలు చేసేది ఏంటంటే చక్కటిగా సొంత ఇల్లు మాకు కావాలి కదా, చక్కటి సొంత ఇల్లు దేవుడు మాకు ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో ప్రార్థన చేస్తారు. చక్కటి మేడ మాకు కావాలి, ఒక డాబా కావాలి ప్రభు అని చెప్పి దేవుని సన్నిధిలో ప్రార్థించేటువంటి వారు చాలా మంది ఉంటారు. నువ్వు డాబానే అడుగుతున్నావు, నేను నీ ఆశ్రయము, నీ కోట, నీ దుర్గమునై నేనున్నానని చెప్తున్నాడు ఆయన. మన కోట అని చెప్తున్నాడు, నేను నీ ఆశ్రయము, నేను నీ దుర్గము అని చెప్పి ఆయన చెప్తున్నాడు కనుక మనం దేనికి ఆశ్రయం ఆయనకు భయపడాలి, దేని గురించి భయపడాలి? నాకు ఇల్లు ఇస్తాడా లేదా అనేటువంటి భయం మనకి ఎందుకు ఉండాలి? నేను నీ కోట అని చెప్పి ఆయన సెలవిస్తున్నాడు. అంత అండ మనకుండగా ఇంకా మనకు ఒక డాబా అయింది చక్కగా ఆయన దగ్గర ఇంకా గొప్పగా మనం ఒక అడుగుతున్న దానికంటే అంతకంటే రెండంతలుగా దేవుడు ఆశీర్వదించడానికి మనం సిద్ధంగా ఉన్నాడు. నువ్వేదైతే నాకు బంగారము కావాలని అడుగుతున్నావో, బంగారము నాది, వెండి నాది అని చెప్తున్నాడు. ప్రభు దగ్గర నువ్వు ప్రార్థించి అడిగినప్పుడు ఏది కూడా నీకు కొరత అనేది ఉండదు. వెండి నాది, బంగారము నాది అని చెప్తున్నాడు ప్రభు. కాబట్టి దేని గురించి బాధపడకుండా, చింతించకుండా ప్రభు దగ్గర ప్రార్థించి అడిగినప్పుడు ప్రభు మనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాడు. ఈ రోజుల్లో ఎట్లా ఉందంటే మీరు నాకు ఇవ్వండి, మీరు నాకు ఇస్తేనే దేవుడు మీకు ఇస్తాడనేటువంటి పరిస్థితి బయటలో కనిపిస్తుంది కదా. మీరు నాకు ఇవ్వండి, మీరు నాకు ఇస్తేనే దేవుడు మీకు ఇస్తాడు. ఎవరు అంటుంది? మీరు మాకు ఇస్తే దేవుడు మీకు ఇస్తాడు అనేటువంటి ఉద్దేశం కలిగి, అదే మంచి ఆత్మీయ ఆహారాన్ని ఇచ్చి వారికి తిరిగి విశ్వాసముతో వారిని పంపించాలని చెప్పి ఉద్దేశంతో ఈరోజు ఎవరిని పంపట్లేదు. మీరు ఏం తెచ్చారు, అది తెచ్చింది ఇవ్వండి, మీరు ఇస్తే దేవుడు మీకు ఇస్తాడు అంటున్నారే కానీ మీకు చక్కటి మంచి ఆత్మీయ ఆహారాన్ని ఇచ్చి మీ కుటుంబాలకి తిరిగి మిమ్మల్ని పంపించాలనేటువంటి ఉద్దేశంతో ఎవరు ఉండట్లేదు. ఇంకా ఏంటంటే భారతదేశంలో ఇంకా మూఢనమ్మకాలు ఎక్కువ, ఇంకా అవి పోలేదు. ఏంటంటే అయ్యగారు కాళ్ళు పట్టుకుంటే స్వస్థత వస్తుంది, అయ్యగారు కాళ్ళు పట్టుకుంటే మాకు విడుదల వస్తుంది, అయ్యగారు కాళ్ళు పట్టుకుంటే మేము విడిపించగలుగుతాం, దేనినైనా కానీ జయించగలుగుతాం అనేటువంటి మూఢనమ్మకాలు పోలేదు. దేవుని నమ్ముకున్నటువంటి వారు ఎవరైనా కానీ వాళ్ళ కాళ్ళ మీద వీళ్ళ కాళ్ళ మీద కాదు పడాల్సింది. ఎవరి కాళ్ళ మీద పడాలి? దేవుని పాదముల మీద పడాలి. దేవుని అంగీ పట్టుకొని ప్రార్థించాలి. దేవుని దగ్గర ప్రార్థించి అడిగినప్పుడు మోకరించినటువంటి వారు ఎవరైనా సరే మరలా తిరిగి జీవితంలో కిందనేది పడరు. మోకరించి ప్రార్థించినటువంటి వారు ఎవరైనా సరే మరలా తిరిగి కిందనేది పడరు. ఒక నూనె బుడ్డు వల్ల కాదు స్వస్థత వచ్చేది, ఆ నూనెలో ఉండేటువంటి పరిశుద్ధాత్మని శక్తి వలన స్వస్థత కలుగుతున్నటువంటి విశ్వాసము కలిగి జీవించాలి. దాంట్లో ఉండేటువంటి పరిశుద్ధాత్మ శక్తి, ఆ దేవుని శక్తి ఏదైతే ఉన్నదో దాని వల్ల మాకు విడుదల ఉంటుంది. దాని వల్ల యేసయ్య నామములో స్వస్థత ఉన్నది కనుక మేము దాన్ని రాసుకోవటం వల్ల మేము విడిపించగలుగుతున్నాం అనేటువంటి విశ్వాసం ఉండాలి. యేసయ్య నామములో శక్తి ఉన్నది, యేసయ్య నామములో స్వస్థత ఉన్నది, యేసయ్య నామములో సమస్తము మాకు ఏది కావాలో అది ఆయన నామములో మాకు ఇచ్చేవాడిగా ఉన్నాడు కనుక మేము ఎవరి కోసం ప్రార్థించాలి? దేవునికే ప్రార్థించాలి. ఇంకెంతకాలము అనేకులు ఎవరు ప్రార్థన చేస్తారా మా కోసం ప్రార్థించే వాళ్ళు ఎవరున్నారా అని చెప్పి మనుషుల మీద, సేవకుల మీద ఆధారపడే వారిగా ఉంటారు.
ఎంతకాలము వీరి మీద ఆధారపడే వారిగా ఉంటాం. మన ప్రార్థనను మనం చేసుకునేటువంటి వారిగా ఉండాలి. ఇంకా ఎవరో వచ్చి చేస్తారు, ఏదో చేస్తారు అనేటువంటి అదే మైండ్ సెట్ లో ఉంటున్నాము. కానీ మా ప్రార్థన మేము నేర్చుకోవాలి, మా ప్రార్థన మేము చేసుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ఎవరు కూడా ఉండట్లేదు. ఆపత్కాలంలో నాకు మొరపెట్టుము, నేను మీకు ఉత్తరం ఇస్తానని చెప్తున్నాడు. ఆపత్కాలంలో నాకు మొరపెట్టండి, నేను మీకు ఉత్తరం ఇస్తాను. మీకు అర్థమవునటువంటి సందేశాలు, అర్థమవునటువంటి ఆ విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నిటిని మీకు బయలుపరుస్తానని చెప్తున్నాడు. ఆపత్కాలంలో నాకు మొరపెట్టండి, నేను మీకు ఉత్తరం ఇస్తానని చెప్తున్నాడు. గడాంధకాలంలో సంచరించినను అపాయము నీకు రాదు అని చెప్తున్నాడు. ఎవరికి మొరపెట్టాలంట? దేవునికి మొరపెట్టాలి. మనం ఆయన హస్తాలు చాపి మన కోసం ఆయన వేచి చూస్తున్నాడు. ఆయన హస్తాలు చాచి మీరు ఇంకనూ నా దగ్గరికి వస్తారు, మీరు ఇంకా నా దగ్గరికి వచ్చి మీ యొక్క ఏది స్థితిలో అయితే ఉన్నాయో, మీ ఆర్థిక పరిస్థితులు అయితే ఉన్నాయో, మీ కుటుంబ స్థితులు ఏవైతే ఉన్నాయో, మీకు ఏదైతే ఉన్నదో అవి నా దగ్గర మీరు చెప్పుకుంటే వాటన్నిటి నుంచి మిమ్మల్ని విడిపించి మిమ్మల్ని గొప్పగా చేయాలని చెప్పి నేను చూస్తున్నాను కనుక నా హస్తములు చాచి మీకోసం ఎదురు చూస్తున్నానని చెప్తున్నాడు. మరి మనం ఎవరి దగ్గరికి వెళ్ళాలి? దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థించుకునేటువంటి వారిగా ఉండాలి. మరి ఆయన దగ్గరికి వెళ్ళాలంటే మనం చేయాల్సింది ఏంటి? ప్రార్థన చేసుకొని ప్రభువుకి దగ్గరగా సమీపముగా ఉండేవారిగా మనం ఉండాలి. నిజమైన క్రైస్తవ భక్తి అంటే ఏదో ఒక రోజు 2 రోజులు ఉండేటువంటి భక్తి కాదు. నిజమైన క్రైస్తవుడి భక్తి, నిజమైన క్రైస్తవుడి భక్తి అంటే 1 గంట 2 గంటలు లేదా 1 నెల 1 సంవత్సరం ఉండేటువంటిది క్రైస్తవ భక్తి కాదు. నిజమైన క్రైస్తవ భక్తి అంటే ఏ అపాయం వచ్చినా కానీ, ఏ తెగులు వచ్చినా కానీ, ఏ దిగులు మనకి ఎటువంటి భయం కలిగినా కానీ నాకు ఏది అవసరం లేదు, నాకు ప్రభువు ఉన్నాడు కనుక నేను దేన్నైనా కానీ జయించవచ్చు అనేటువంటి విశ్వాసంతో ముందుకెళ్ళాలి. ఇది ప్రభు నిమిత్తం ఏ శ్రమ కలిగినా కానీ, ఏ బాధ కలిగినా కానీ, ఏ అవమానం కలిగినా కానీ వాటన్నిటిని మనం ఎదుర్కొంటే పరలోకంలో మన యొక్క స్థానం ఏదైతే ఉన్నదో అది అత్యధికంగా మనకి దేవుడు ఏర్పరుస్తాడు. కాబట్టి రాత్రికాల సమయంలో మనము కూడా దేవుని కోసం జీవించాలి. ప్రభు మన కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాడు. ఆయనకు సహవాసముగా ఉండాలి, ఆయనతో కలిసి జీవించాలి అని చెప్పి ఆయన ఏ విధంగా అయితే మనల్ని చూస్తున్నాడు, మనము కూడా ప్రభువా మేము నీ కొరకు జీవించే వారముగా ఉంటాము ప్రభా. ఈ సమయంలో, ఈ రాత్రికాల సమయం నుంచి దేవా నీ కొరకు జీవిస్తాము ప్రభా. మమ్మల్ని మీకు సమర్పించుకున్నాము ప్రభా. నీకు సమర్పించుకున్నటువంటి మేము కూడా ప్రభా నీ సన్నిధిలో ప్రార్థించుకోలేకపోతున్నాము. సమర్పించుకున్నప్పటికీ కూడా తండ్రి నీకు ప్రార్థించుకోలేక తండ్రి మీరు ఇచ్చేటువంటి మేలులు, దీవెనలు, ఆశీర్వాదాలు ఏవైతే ఉన్నాయో అవి మేము పొందుకోలేకపోతున్నాం. మరలా తిరిగి మీ సన్నిధిలో మేము ప్రార్థించుకొని మోకాళ్ళ మీద పడి ప్రార్థించినటువంటి వాడు మరలా తిరిగి జీవితంలో పడేటువంటి అవకాశం ఉండదు. కనుక అటువంటి విశ్వాసముతో ప్రార్థించే వారిగా మేము కూడా ఉంటాము. యొక్క పాపానికి మేము ఎక్కడ స్థానం ఇవ్వము. మా కుటుంబాల్లో మేమంతా ఏక మనస్సు కలిగి జీవిస్తాం. మా సంఘాల్లో మేమంతా ఏక మనస్సు కలిగి జీవిస్తాము. ఏక మనస్సు కలిగి జీవించినటువంటి దినాన మేమందరము కూడా ఈ యొక్క ప్రేమను పొందుకున్న వారముగా ఉంటాము. కనుక మేమంతా కూడా ఏ మనస్సు కలిగి జీవిస్తాము? ఏక మనస్సు కలిగి జీవించే వారముగా ప్రార్థన చేసుకున్నాము. అందరు లేచి నిలబడినట్లయితే లేచి ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన మా దేవ, కృప కలిగిన మా తండ్రి, ఈ బంగారు పాదములు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు దేవ. తండ్రి ఈ రాత్రి కాల సమయంలో తండ్రి మీరు మాట్లాడించినటువంటి మాటలతో తండ్రి మేమైతే తండ్రి ఏక మనస్సు లేక దేవా స్థానం ఇస్తున్నాము. పాపానికి తండ్రి చోటు కుటుంబాల్లో కలహాలు లేకుండా, కుటుంబంలో తండ్రి ఏక మనసు లేకుండా తండ్రి, కుటుంబంలో సంతోషం లేకుండా, సంఘంలో సమాధానం లేకుండా చేస్తుంది. కారణం ఏంటంటే ఏక మనసు లేకపోవడం వల్ల మాత్రమే ఏక మనసు కలిగి జీవించే వారికి కూడా మీరు మాకు సహాయం తండ్రి. ఈ రాత్రి కాల సమయంలో మీరు మా కోసం తండ్రి హస్తంలో చాపి మా కోసం ఏ విధంగా ఎదురు చూస్తున్నారు తండ్రి. మమ్మల్ని మీకు సమర్పించుకునే వారికి సహాయం రక్తంలో కడగబడినప్పటికీ కూడా తండ్రి మా ఉద్దేశాలు మార్చుకోవడం లేదు, మా స్వభావం మార్చుకోవడం లేదు, మా బుద్ధి పోవడం లేదు. అటు బుద్ధిని అటు స్వభావాన్ని మాలో నుంచి తీసివేసి నీ కొరకు జీవించి నీకు సమర్పించుకునేటువంటి దేవాన్ని యొక్క పరిచయాల తండ్రి ఏ విధంగా ఎదగాలి, ఆధ్యాత్మిక జీవితంలో ఇంకా మేము ఏ విధంగా ఎదగాలనేటువంటి ఉద్దేశాలను తెలుసుకునే వారికి స్వభావాన్ని మార్చండి, మా మనసులను మార్చండి. ఏక మనసుగా జీవించే వారికి కూడా సహాయం చేయండి. అందరం కలిసే ఉంటున్నాం, కలిసే ప్రార్థిస్తున్నాము, కలిసే వాక్యం చదువుకుంటున్నాం, కుటుంబంలో కలిసే జీవిస్తున్నాము. దాని తండ్రి ఏదో విధంగా తండ్రి ఏ మనసు లేకపోతున్నాము, ఏదో శోధన మాత్రం దానికి స్నానం లేకుండా
ఏక మనసు కలిగి జీవించే వారిగా ఉండండి తండ్రి. అటు మనసును మాకు తొలగించేయమని ప్రార్థిస్తున్నాం. మీరే తోడుగా ఉండి నడిపించమని ప్రార్థిస్తున్నాం. దేవా, ఆరాధన ఎంతవరకు క్రమంగా జరపడానికి మీరు సహాయం చేసినట్టు ప్రతి ఒక్క బిడ్డను మీరు పేరు పేరును దీవించండి తండ్రి, ఆశీర్వదించండి. నింపండి దేవా. వారి పట్ల ఉన్నటువంటి దానికి దాచి ఉంచినటువంటి మేలును తండ్రి, ఆశీర్వాదాలు దీవెనలు ఏవైతే ఉన్నాయో దేవా, తండ్రి వారి కుటుంబానికి వారి మీద తండ్రి మీరు కుమ్మరించమని వచ్చినటువంటి బిడ్డలందరూ కూడా ఆత్మీయ ఆహారాన్ని తండ్రి విశ్వాసంతో మోసుకొని వెళ్ళే వారిలో ఉండకు సహాయం చేయండి. ఏదో ప్రభానైనా నామకవాసిగా వచ్చాము వెళ్ళామనేటువంటి ఉద్దేశంతో కాదండి. ఈ యొక్క మాటలు తండ్రి భారముతో కూడుకున్నటువంటి మాటలు తండ్రి చక్కగా మోసుకొని కుటుంబంతో కలిసి చర్చించుకొని తండ్రి మరలా దేవాలయమైన మరలా ఒక దినాన మేమంతా కలిసి నేను స్థుతించే వారికి కూడా మీరు మాకు సహాయం దయచేయండి. అంతవరకు మీ సజీవ లెక్కలు వచ్చుకొని క్షేమాన్ని దయచేయండి. ఉన్నటువంటి వాక్యాన్ని దేవబిడ్డల తండ్రి హృదయంలో నాటుకొని కూడా మీరు సహాయం దయచేయండి. మీరు పేరు పేరు దీవించి ఆశీర్వదించి ప్రార్థించండి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆశీర్వాదం